మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి తన్నీరు హరీష్ రావు సారు పార్టీ కండువా మార్చిండ్రు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం బయటకు పోలేదని అంటున్నారు. అసలు ముచ్చట ఏందనంటే ఓ మీటింగ్ లో హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా టీఆర్ఎస్ కండువా వేసుకొని కనిపించుడు మొత్తం ఇప్పుడు ఇది ఆ టాపిక్ అయ్యింది. ఇక ఈ ముచ్చట్లలో కారు పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ గా మారనున్నదా? గత కొన్ని రోజుల నుంచి అయితే జోరుగా దీని మీద చర్చ అయితే బాగానే నడుస్తున్నది. హరీష్ రావు టీఆర్ఎస్ కండువా వేసుకున్నతోనే బలాన్ని ఇస్తున్నది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే ఇట్లా చేసిందనే డౌట్లు కూడా చాలా మందికి వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారనున్నదా? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినందువల్లనే గత అసెంబ్లీ ఎన్నికలల్లో దారుణమైనటువంటి ఓటమికి గురైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గులాబీ నేతలు బహిరంగంగానే చాలా వేదికలలో చెప్పుకుంటూ వచ్చిళ్ళు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పుట్టిన పార్టీ పేర్ల నుంచి తెలంగాణను తీసేసుడుతోనే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిండు కేసీఆర్ సారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చాలా మంది రాజకీయ మేధావులు దీని మీద గట్టిగానే చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక ఈ ముచ్చట్లలోనే బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు సారు తాజాగా ఒక మీటింగ్ లా బీఆర్ఎస్ కండువాకి బదులు టీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు పెద్ద చర్చకి దారి తీసింది. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చిల్లా మారుతారా? మరి ఇంకా పబ్లిక్ గా అనౌన్సింగ్ అయితే ఎందుకు చేయలేదు? అసలు మన పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది క్లారిటీ ఇయ్యుండ్రు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే డైలమాల పడే పరిస్థితి వచ్చింది. అయితే సంగారెడ్డి జిల్లా పడాంచెరులో నిర్వహించినటువంటి ఒక సభల బీఆర్ఎస్ కార్యకర్తలతోని సమావేశానికి హాజరుపడ్డాడు హరీష్ రావు సారు. అయితే ఈ ముచ్చట్లలో ఆయన బీఆర్ఎస్ కండువా బదులు టీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు ఇప్పుడు చర్చకు దారి తీసింది. అంటే మనది బీఆర్ఎస్ పార్టీ కాదా టీఆర్ఎస్ పార్టీనా? నువ్వు ఆ కండువాను తెలిసి వేసుకొచ్చినవా లేకపోతే వచ్చే ఆగంలో ఫ్లోలో ఏది ఉంటుంది వేసుకొచ్చినారా అనేది మాకు క్లారిటీ చెప్పుండ్రి సార్ అని చెప్పి అందరు అడగబట్టిండ్రు. ఇక ఈ ముచ్చట్లలో హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలలో పోతున్నటువంటి ఎమ్మెల్యేల మీద జనత గట్టిగానే ఫైర్ అయిండు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంత వరకు తాము నిద్రపోమని చెప్పి గట్టిగానే బాలగుద్ది మరి చెప్పిండు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో పోరాటం చేసి తీరుతామని ఇట్లా అడ్డగోలుగా ఏ పార్టీకి ఆ పార్టీకి వత్తాది వాళ్ళకే రాజకీయ నాయకులు మాకొద్దు, మాకు నికారస్ పార్టీ కార్యకర్తలే మాకు కావాలి. గూడెం మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేని చేసిందని పార్టీ ఏం తక్కువ చేసింది ఆయన ఇంకో పార్టీలకు మారిండు? సిగ్గుచరం ఉండొద్దా? గిదేనా రాజకీయ నీతి అని జనంత గట్టిగానే ఫైర్ అయ్యిండు. సరే ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఇప్పుడు ముచ్చట ఏందనంటే హరీష్ రావు సార్ అసలు బీఆర్ఎస్ కండువాకు బదులు టీఆర్ఎస్ కండువా ఎందుకు వేసుకొచ్చిండు మతలం ఏందనే దాని మీద చర్చ అయితే జోరుగానే నడుస్తున్నది. ఇదంతా ఇట్లుంటే ఇంకొంతమంది పదిపచ్చపోలు ఏమంటున్నారంటే కండువాలు ఏమున్నదా కంకరకాయ, మీ అహంకార పూరిత ధోరణి వల్లనే మీరు పూర్తిగా మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు. మీ అహంకారం తగ్గేదానిగా మీరు మళ్ళా అధికారంలోకి రాలేరు, రాసి పెట్టుకోండి అని జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నారు.